సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండలం కోహీర్లో మహాత్మా జ్యోతిబా పూలే గురుకుల పాఠశాలలో విద్యార్థులకు వినియోగదారుల ఫోరం చట్టంపై అవగాహన కల్పించేందుకు సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశానికి మహాత్మా జ్యోతిరావు పూలే రెసిడెన్షియల్ కళాశాల ప్రిన్సిపల్ అధ్యక్షతన కార్యక్రమం నిర్వహించగా ముఖ్య అతిథిగా డాక్టర్ కూన వేణుగోపాలకృష్ణ, కన్జ్యూమర్ ఫోరం అధ్యక్షులు, తెలంగాణ రాష్ట్ర యువజన సంఘాల సమితి అధ్యక్షులు హాజరై విద్యార్థులకు వినియోగదారుల ఫోరం చట్టాన్ని వివరిస్తూ విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో జ్యోతిబా పూలే ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. మీ ప్రిన్సిపాల్ గారు నాకు సంప్రదిస్తారు. సంప్రదించి సంగారెడ్డి ఒకట కన్స్యూమర్ కమిషన్ లా కేసేసి విజయం సాధించేటువంటి అవకాశం మీకుందనేటువంటి చెప్పడమే ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం అని చెప్పేసి కూడా మీకు అందరూ కూడా తెలియజేసుకుంటాను, విషయాన్ని మీకు తెలియజేసుకుంటాం. ఇక దాంతో పాటు ఇప్పటి నుంచి బిల్లు రాగానే మనం సంతోషపడి డబ్బులు కట్టడం కాదు, దానికి సంబంధించినటువంటి దాని మీద మనం ఏం చేయాలి, ఒక జిరాక్స్ కాపీ తీసుకునేటువంటి ప్రయత్నం చేయాలి. లేకపోతే ఆ షాప్ యజమాని ఈజీగా పక్కన జరుగుతున్నటువంటి అవకాశం ఉంటుంది. ఈ చట్టం నుంచి కూడా ఆయన ఏం చేయలేటువంటి పరిస్థితి, ఎందుకంటే మీకు తెలియజేసుకుంటాం. ఇక బంగారం విషయం మనం వద్దాం. బంగారం అంటే మన భారతదేశంలో మన మహిళలు ఇంత చెప్తున్నాం కదా, మహిళలు అంటే బంగారం. ఇంకా బంగారం వేస్తే కూడా మహిళలు కూడా ఇంకా సంతోషంగా ఉంటారు, కానీ కూడా సంతోషంగా ఉండాలని కోరుకుంటా. కానీ మన దగ్గర ఏంటంటే మన మహిళల్లో కూడా చిన్న ఒక బలహీనత ఉంటుంది. ఏముంటది అంటే పలానా సీత రబ్బర్ నెక్లెస్ వేసినట్టు రమ్య కూడా రబ్బర్ నెక్లెస్ వేసుకోవాలనేటువంటి దాని మీద ఏమైపోతుంది అంటే అనుకరణ మీద పోయినప్పుడు ఆ బంగారం షాప్ పోతాం మనం. అమ్మ ప్లీజ్ వినాలి, మంచిగా వినాలి. బంగారం షాప్ పోయినప్పుడు ఎంతసేపు ఆ రబ్బర్ నెక్లెస్ సీత వేసింది నేను వేసుకోవాలనేటువంటి దాని మీద కలలు కంటుంటాం తప్ప, కానీ వాడు 22 క్యారెట్ ఇస్తున్నాడా, 18 క్యారెట్ ఇస్తున్నాడా, 24 క్యారెట్ ఇస్తున్నాడు దాని మీద ఏ రోజున మీరు ఆలోచన చేసినా, తల్లిదండ్రులు ఎవరు ఆలోచన చేసిన ఎవరన్నా ఎందుకు వేయలేమంటే మనకు, ఎందుకంటే మన సీత వేసింది రమ్య మెడలు వేసుకోవాలి, మన రమ్య మెడలు వేసింది సీత మెడలు వేసుకోవాలనేటువంటి దాని మీద ఆ బలహీనతను తీసుకొని ఈరోజు మోసం చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నాక దాని నుంచి విముక్తి కావాలంటే మీరు ఖచ్చితంగా అడగాలి. 22 క్యారెట్ల బంగారం బంద్ చేశారు. 22 క్యారెట్ల బంగారం మనకు ఏం చేస్తుందంటే 24 క్యారెట్ల రూపాయలు తీసుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నాక ఈ రోజు నుంచి మీరు అందరూ కూడా ప్రశ్నించేటువంటి ప్రయత్నం చేయాలని చెప్పేసి చెప్పడమే మిమ్మల్ని అందరూ కూడా తెలియజేసుకుంటాను. విషయాన్ని కూడా మరొకసారి తెలియజేసుకుంటాం. ఇంకా చాలా మంది ఇట్లా ఇంటర్మీడియట్ చదువులు ఎంతమంది and also in the biscuit level and also in the milk powder sir has narrated how neatly they are exploiting the consumers by showing the different heroes and heroines and exploiting the consumers. That is what sir's intention was, to bring awareness to the consumers. Consumers are no one but we only. Yes, because we are not producing anything on our own. We are buying from market. So we are all consumers. We have to know our rights. Yes. So there is a commission where we can place our case against anyone, against any brand if they are exploiting us, if they are doing adulteration in food. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.